హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మూవీస్ కానీ ఇలా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఫోన్ స్టోరేజ్ సరిపోవట్లేదా? అయితే నేను చెప్పబోయే ఈ 3 సింపుల్ ట్రిక్స్ మీరు ఫాలో అయితే మీ ఫోన్లో దాదాపు ఒక 50% స్టోరేజ్ అయితే క్లియర్ అవుతుంది. సో ఆ ట్రిక్స్ ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడైతే మనం చూద్దాం. ముందుగా మన ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళిన తర్వాత సీ ఆల్ 144 యాప్స్ అండ్ మన ఫోన్లో స్టోర్ అయ్యి ఉన్న మొత్తం యాప్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏదైనా మనం ఒక యాప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ క్యాషీ అని ఉంటుంది. ఇది ప్రెస్ చేయగానే క్లియర్ క్యాషీ, ఈ క్లియర్ క్యాషీ కొట్టగానే ఈ యాప్లో ఉన్న వేస్ట్ ఫైల్స్ మొత్తం అయితే డిలీట్ అయిపోతాయి. అదేవిధంగా మిగతా యాప్స్లోకి వెళ్ళి సేమ్ ఇదే విధంగా క్లియర్ క్యాషీ కొడితే ఇక్కడే మీకు 20 to 30% స్టోరేజ్ అయితే మీకైతే దొరుకుతుంది. సెకండ్ వన్, ఇది మీ అందరికి యూజ్ అవుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ సింబల్ సెలెక్ట్ చేయగానే మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్ అని ఉంటుంది. సో ఇక్కడ మేనేజ్ అని ప్రెస్ చేయండి. కింద దిస్ డివైస్ కింద సెలెక్ట్ చేయగానే నాట్ ఇన్స్టాల్డ్ ఉంటుంది. సో ఇవన్నీ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత వెంటనే ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో ఇవి సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే మీ ఫోన్లో 20 to 30% స్టోరేజ్ అయితే పెరుగుతుంది. ఇక మూడవది వచ్చేసి వాట్సాప్లోకి వెళ్ళి ఈ 3 లైన్స్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది. దీనిలోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ స్టోరేజ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మన ఫోన్లో వాట్సాప్లో స్టోరేజ్ అయిన పెద్ద ఫైల్స్ అన్ని ఇక్కడైతే మనకు కనపడతాయి. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే మన ఫోన్ స్టోరేజ్ దగ్గర 20 to 30% అయితే పెరుగుతుంది. ఈ ట్రిక్స్ మీకు కానీ వర్క్ అయితే దయచేసి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.